సప్త సముద్రాలు ఈదినటువంటి గజేతగాడు ఇంటి ముందు ఉన్నటువంటి పిల్ల కాలువలో పడి చనిపోయిన చందంగా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి క్లియర్గా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. నాడు జగన్మోహన్ రెడ్డికి అండా దండగా ఉన్నటువంటి పోలీసులు వారు చేసినటువంటి ఆకృత్యాలు ఇవన్నీ వెలుగు చూస్తున్న నేపథ్యంలో నాడు అండగా ఉన్నటువంటి పోలీసులు నేడు చెప్పేటటువంటి వైఖరి మీదే జగన్మోహన్ రెడ్డి భవితవ్యం ఆధారపడి ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే పోలీసులు చెప్పినటువంటి వాంగ్మూలం మూలంగానే జగన్మోహన్ రెడ్డి మరోసారి జైలుకి వెళ్ళే అవకాశాలు క్లియర్గా కనపడుతున్నాయి. తాజాగా జరిగినటువంటి సంఘటనలు కనుక చూసినట్టయితే ముంబై నటి వ్యవహారంలో 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారిని విచారణకు నేడో రేపో పిలిచే అవకాశం క్లియర్గా కనపడుతుంది. ఇప్పటికే ఒక పోలీస్ అధికారి ఉన్నతాధికారి చెప్పినటువంటి సూచనల మేరకే ఆయన ముంబై వెళ్ళి ఆ నటిని అరెస్ట్ చేసి తీసుకొచ్చానని చెప్పి వేగంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే 3 ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ 3 ఐపీఎస్ అధికారులు ఆ మహిళను తీసుకువచ్చి ఎందుకు వేధింపులకు గురి చేశారు అంటే పై అధికారి చెప్పాడు కాబట్టి ఆ పై అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులకు ఎవరు డైరెక్షన్ ఇచ్చారు, మీరు వెళ్ళి ఆమెను తీసుకొచ్చి ఈ విధంగా చేయండి అని చెప్పి ఎవరు చెప్పారు అంటే మరో పేరు సకల శాఖ మంత్రిగా గతంలో అనుభవించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవేళ విచారణ చేస్తే కనుక సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తే కనుక ఆయన ఎవరి పేరు చెప్తాడు? ఆయనకే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏంటి ఈ హీరోయిన్ తీసుకొచ్చి వేధింపులు చేయాలని అంటే మళ్ళీ అన్ని వేళ్ళు కూడా నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆయన సూచనల మేరకే ముంబైకి సంబంధించినటువంటి ఒక పారిశ్రామికవేత్తకు సహకరించాలనేటువంటి యోచనలో భాగంగా ఆ హీరోయిన్ను తీసుకొచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి నానా హింసలు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. దాంట్లో భాగంగానే ఇప్పుడు పోలీస్ అధికారులు 3 కూడా ఒక్కొక్కరు కూడా వారి వారి వర్షన్లో కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీరి వర్షన్లో కనుక సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం చెప్పాడు అని కనుక వాళ్ళు చెప్తే ఖచ్చితంగా ఈ కేసులో వాళ్ళ పేర్లు కూడా పూర్తిగా ఇన్క్లూడ్ అయ్యే అవకాశం ఉంది. వారిని కూడా విచారించే అవకాశం ఉంది. వారు కూడా జైలుకు వెళ్తారేమో, పరిస్థితులు అర్థం కావట్లేదు. అదే విధంగా కనపడుతుంది. ఇక నాడు జగన్మోహన్ రెడ్డి వైఖరి కనుక గమనించినట్టయితే పోలీసుల కొరకు పోలీసుల వరకే పోలీసులతోనే అన్నట్టుగా నాటి పరిపాలన ఎట్లా ఉందంటే ఆ 3 అన్ని విషయాలకి పోలీసులే ఉంటేనే ఆయన పరిపాలన కొనసాగుతున్న పరిస్థితి, ఆయన ప్రజల్లోకి వస్తే నడిచే పరిస్థితి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగించాడు. అంటే అదేవిధంగా మరో 3 ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా వినపడుతున్నాయి. నాడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన అధికారి ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ విధంగా ఆయన ఓవర్ యాక్షన్ చేసి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, దాంట్లోనూ కూడా ఒకవేళ విచారణ చేస్తే కనుక ఆయన మీద కూడా ఎవరు చేపించారు, ఎవరి కోసం ఆయన ఎవరి ఆనందం కోసం ఆయన అరెస్ట్ చేశాడు అంటే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేరే వినపడుతుంది. అదేవిధంగా మరో ఎంపీ రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు చేసి దారుణంగా కొట్టినటువంటి ఒక ఐపీఎస్ అధికారి సునీల్, సిఐడి సునీల్గా ఉన్నటువంటి చీఫ్గా ఉన్నటువంటి సునీల్, ఆయన నాటి ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం విపరీతంగా ఎంపీ అని కూడా చూడకుండా ఆయన మీద విచక్షణారహితంగా దాడులు చేశాడు, విచక్షణారహితంగా కొట్టారంటూ కూడా ఎంపీ బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఆ విషయంలో కూడా ఆ సునీల్ పేరు కూడా క్లియర్గా ఉంది. ఆ సునీల్ కూడా ఎందుకోసం కొట్టాడు, ఎవరి కోసం ఆ విధంగా యాక్షన్ చేయాల్సి వచ్చింది అంటే మళ్ళీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే వేళ్లు కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకో విషయాన్ని కనుక కనపడినట్టయితే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్, ఆయన కూడా ఏంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు నిజంగా దోషే అంటూ ఆయన విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాడు, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాడు, ఢిల్లీ వెళ్ళి కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఈ పోలీస్ అధికారి కూడా మళ్ళీ ఎవరి ఆనందం కోసం ఆయన పనిచేశాడు అంటే మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి వైపే
వేళ్లు కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే గతంలో కనుక గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పోలీసుల అండతోనే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు. కొన్ని బయటపడ్డాయి. ఒక రకంగా కనుక వాళ్ళ కనుసన్నల్లోనే పరిపాలన కొనసాగించిన పరిస్థితి కనపడుతుంది. వాళ్లే నమ్ముకుని పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యొక్క భవితవ్యం ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు అధికారులు ఆ ముగ్గురు అధికారులు ఈ ఆరుగురు అధికారులు కనుక నోరు విప్పి జగన్మోహన్ రెడ్డి మూలంగానే చేయాల్సి వచ్చింది అని చెప్తే ప్రతి కేసులోనూ కూడా మళ్ళీ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఉండే అవకాశం కనపడుతుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన నమ్ముకున్నటువంటి అధికారులే ఆయనకు పీక చుట్టుకునే పరిస్థితి వచ్చింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ నటి విషయంలో కనుక ఈ నటి కేసు అంశంలో కూడా ఆయన పేరు కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.